శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మజ్జత్ కామేశ కూడా అనొచ్చు కలిపేసి, మజ్జత్ కామేశ మానస అని కూడా అన్నా నష్టం లేదు. అంటే విడదీస్తున్నా అక్కడ మజ్జత్ కామేశ మానస. ఇక్కడ అమ్మవారి యొక్క నవ్వు గురించి, మందస్మితం, ఇది అట్టహాసం కాదు, అలా అని మరి ఇది కాదు. అంటే పెదవులు విడిపడకుండా, దంతములు కనపడకుండా నవ్వే నవ్వును మందస్మితం అంటారు. ఈ మందస్మిత నవ్వులో కామేశుడు అంటే ఆవిడ యొక్క భర్త మునిగిపోయాట. ఇక్కడ అర్థం ఏంటి అంటే, కామేశ్వరుడికి అర్థం ఏమిటి? ఇంద్రియాలని జయించినవాడు, అంటే మన్మధుడిని జయించినవాడు. అవునా కదా? మన్మధుడు ఏదో ప్రయత్నం చేస్తానే కదా భస్మం అయిపోయాడు. అంటే అమ్మ యొక్క నవ్వుని గనక మనం ఆరాధన చేసి మనసును నిలుపుకుని, అమ్మ యొక్క మందస్మితాన్ని, అమ్మ యొక్క ఆ సౌందర్యాన్ని కనుక చేస్తే మనం కూడా ఆ యొక్క ఇంద్రియాలని జయించగలుగుతామని చెప్పడానికి చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అమ్మ యొక్క మందస్మితాన్ని గనక మనం ధ్యానం చేయగలిగితే, మనసులో నిలుపుకోగలిగితే, ఆ అమ్మ యొక్క మందస్మిత వదనాన్ని మనము ఆ మనస్సును జయించగలుగుతాము. మనసే కదండి అన్నిటికీ మూల కారణం, ఇంద్రియాలకి రారాజు అదే కదా. ఈ యొక్క మనసును జయిస్తే అన్నిటినీ జయించినట్టే. కాబట్టి ఆ కామేశుడు కూడా అలాగే మన్మధుడిని జయించినా కూడా అమ్మ యొక్క మందస్మితంలో, అంటే ఆ మందస్మితం అనే ప్రవాహంలో మునిగిపోయాట ఆయన. అమ్మకి లొంగిపోయాడని అంటే అమ్మ యొక్క ఆ మందస్మితము ఎంత అందంగా ఉందో ఊహించుకోండి. అయితే ఇక్కడ అదేంటండి మరి ఇంద్రియాలను జయించిన వాడు అమ్మవారి కంటే అమ్మకు అయ్యకు భేదం ఉందా? లేదు కదా. అమ్మ ఎంత పతివ్రతో, అమ్మ ఎలా నమస్కారాలు చేస్తుందో స్వామికి, ఎలా ఇది చేస్తుందో, అమ్మ ఆయన గుణగణాలు ఎన్నిసార్లు వింటుందో, విన్నా కొద్దే ఆవిడ వింటూనే ఉంటుందిట, ఆనందంగా వింటుందిట, అంతే తప్ప విసుక్కోదు ఆవిడ. కాబట్టి అలాంటి అమ్మ, అందుకనే ఆయన ఒకరికొకరు కదా. నిజ తపఫల కళాభ్యాం చూడాలంకృత కళాభ్యాం అని శివానంద లహరిలో చెప్పినట్టుగా, ఈవిడ తపస్సు చేస్తే ఆయన దొరికాట, ఆయన తపస్సు చేస్తే ఈవిడ దొరికింది. అంటే ఒకరి తపస్సుకు ఒకరు ఫలంగా దొరికారు. కాబట్టి ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు మునిగిపోయారంటంలో పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేదో ఇంద్రియాన్ని జయించినట్టు కాదు అనడానికి లేదు. మళ్ళీ మూలంగా సూక్ష్మంగా ఆలోచిస్తే ఇద్దరికి అభేదమే కదా. ఇద్దరు ఒకటే, అర్ధనారీశ్వర తత్వం. మళ్ళీ అర్ధనారీశ్వర తత్వంలోకి వెళ్ళకపోయినా అమ్మ అంటే అయ్య, అమ్మలో అయ్య ఉన్నాడు, అయ్యలో అమ్మ ఉంది, అంతే. ఇందులో మనం ఎప్పుడూ కూడా సందేహం పెట్టుకోకూడదు. అంటే ఇక్కడ ద్వంద్వ భావం ఉండకూడదు. సరే, ఇహ మనం లౌకికంగా ఇంకొక అర్థం కూడా చెప్పుకుందాం. అంటే ఇంటిలో గనక భార్య నవ్వుతూ మందస్మితంగా ఉంటే ఆయన కూడా కామేశుల్లాగా అన్ని జయించగలుగుతాడు. ఇంద్రియాలంటే ఇప్పుడు మనసు యొక్క ఇంద్రియం మన సాధనకి, బయట ఇంద్రియ జయం కూడా కావాలి కదా, లౌకికపరమైన ఇంద్రియ జయం కూడా కావాలి. చూసిందల్లా కొనుక్కోకుండా ఉండాలి కదా, చూసిందల్లా ఇది చేయకుండా ఉండాలి కదా, అన్నిటి వెంట పరిగెత్తకుండా ఉండాలి కదా. కాబట్టి ఇది కూడా ఒక అర్థము. మనం గనక ఆ మందస్మిత వదనంతో ఎప్పుడు ఉంటే, అంటే మొహం మార్చుకోకుండా, చిరాకు పడకుండా ఇలా ఉంటే మనం కూడా ఆ యొక్క ఇంద్రియాలను మనము జయించవచ్చు, వాళ్ళు జయించగలుగుతారు. కాబట్టి ఇందులో స్త్రీయా పుంలింగమా అంటే కష్టం. ఎవరు మందస్మితంగా ఉంటే వాళ్ళు అనుకుందాం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సోలు ఒకటే వచ్చింది, ఆ ఒకటే అంటే ఒంటరిగా వచ్చింది, ఒంటరిగానే వెళ్తుంది. ఎవరి సాధన వాళ్ళదే. భార్యాభర్తలు అయినా కూడా, పిల్లలు ఉన్నా సరే, ఏదున్నా ఎవరికి సంబంధం లేదు కదా. ఆ బంధాలన్నీ కూడా లౌకిక బంధాలు, లౌకికమైన శరీరం ఉన్నంత వరకే కదా. లౌకిక శరీర ధారణ లేనప్పుడు ఆ బంధాలు ఉన్నాయా? లేవు కదా. అదేవిధంగా ఆ లౌకిక పరంగా మనం గనక ఈ ఇంద్రియాలను జయించగలుగుతాం ఎప్పుడు? అమ్మలాగా మందస్మితంగా ఉండగలిగినప్పుడు. అయితే మందస్మితాన్ని మనం ఆరాధన చేసినప్పుడు రెండు రకాలుగా కూడా పనికొస్తుందండి. ఏది? ఆధ్యాత్మిక సాధనకి పనికొస్తుంది, దీనికి పనికొస్తుంది, అందులో సందేహం లేదు. కేవలం మాకు లౌకికమే కావాలి అండి అన్నవాళ్ళు మీరు మందస్మితంగా ఉండాలి, అంతే, అందులో ఆప్షన్ లేదు. మరి ఒకటి కావాలి అన్నప్పుడు మనం కొంత కష్టపడాల్సిందే కదా. కష్టపడందే ఏది దొరకదు. అమ్మాయినా ఎలా దొరుకుతుంది? సులభ అసులభ. ఎలా పట్టుకోవాలి అలా పట్టుకుంటే సులభంగా దొరుకుతుంది. అది కాకుండా ఇంకోటి అనుకుంటే కష్టం అవుతుంది. ఎప్పుడైనా అంతే కదండి. చిన్న చిన్న విషయాలు మనం చూసుకున్న అనుభవంతో మనం బేరీజ్ వేసుకున్నా కూడా అంతే కదా. సులభము అసులభం ప్రతి దాంట్లోనూ ఉంటాయి.
కాబట్టి మందస్మిత, ఆ అమ్మ యొక్క మందస్మిత అంత బ్రహ్మాండంగా ఉంది. అసలు భావన చెయ్యండి. ఆ భావన చేస్తే ఆ లోపల నుంచి భావం తన్నుకొస్తుంది మనకి. ఆ అమ్మ యొక్క చిరునవ్వు ఎంత మధురంగా, చూస్తేనే మనకి ఎంత మధురంగా వస్తుంది అమ్మ 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 అని. కాబట్టి ఆ మందస్మితాన్ని మనం మనసులో నిలుపుకుని సదా ఆ అమ్మ యొక్క మందస్మితాన్ని గుర్తు చేసుకుంటూ ఉందాం. మనం చేసుకుంటూ ఉంటే మనం కూడా ఇంద్రియాలను జయించి ఎక్కడికి వెళ్తాం? ఇంద్రియాలను జయిస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇంద్రియాలను మన్మధుడిని జయించి అమ్మ దగ్గరికి కదా వెళ్ళాడు. కామేశుడు ఎక్కడికి వెళ్ళాడు? అమ్మ దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా అమ్మ దగ్గరికే వెళ్తాం. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.